క్యాన్సర్ సహా ఇతర 36 ప్రాణాంతక వ్యాధులకు సంబంధించిన మందులపై కస్టమ్స్ డ్యూటీని 100% తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటుకు బడ్జెట్ను సమర్పించారు. ఇలాంటి రోగాలకు సంబంధించిన మందులపైన కస్టమ్స్ డ్యూటీని ఎత్తివేయడంతో ఈ మందుల ధరలు తగ్గనున్నాయి. 2024 బడ్జెట్లో 3 క్యాన్సర్ మందులపైన జీఎస్టీని కేంద్రం ఎత్తివేసింది. క్యాన్సర్ కు సంబంధించిన ట్రీట్మెంట్ కోసం ఉపయోగించే రోబోటిక్స్, రేడియోథెరపీ మెషిన్స్ పైన కూడా 37% కస్టమ్స్ డ్యూటీని వసూలు చేస్తున్నారు. ప్రతి ఏడాది దేశంలో 12 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. క్యాన్సర్ సోకిన వారిలో 9.3 లక్షల మంది రోగులు 2019 నుంచి మరణించారని లారెన్స్ స్టడీ చెబుతోంది. ఈ నివేదిక ప్రకారం 2020లో క్యాన్సర్ రోగుల సంఖ్య 13.9 లక్షల నుండి 14.2 లక్షల వరకు పెరిగింది. 2021 నుండి 22లో ఈ సంఖ్య 14.6 లక్షలకు పెరిగింది. దేశంలోని అన్ని జిల్లాల్లో క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. 10,000 అడిషనల్ మెడికల్ సీట్లను మెడికల్ కాలేజీల్లో పెంచనున్నట్టు తెలిపింది. వచ్చే ఏడాది మరో 10,000 అదనపు మెడికల్ సీట్లను వచ్చే విద్యా సంవత్సరంలో పెంచుతామని కూడా నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రానున్న 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లను పెంచుతామని కేంద్రం వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 200 డే కేర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లను ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చెప్పారు.